Gentlemen, welcome to Fight Club. So hi guys, day 64 and there is complete body transformation and body recomposition, fat loss tips, strength training ఎవరికి అవసరం లేదు. సో కంప్లీట్ ఒక ఇట్లా డే 1లో ఉండేటప్పుడు ఇట్లా మస్కులర్గా మారడానికి అండ్ ఒక స్కిన్నీగా మారడానికి సో ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫ్యాట్ లాస్కి మెయిన్గా కావాల్సింది సో డే 1లోనే ఇట్లా ఉన్నాను కదా, సో ఇట్లా డే 1 ఉండేటప్పుడు సో మీకు ఒక 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మస్కులర్గా మారడం లేదా అగైన్ ఒక స్కిన్నీగా మారడం. ఓకే, సో ఎట్లా మారుతారు అనేది మీ ఇష్టం. ఓకే, సో నేను ఒక డిస్ప్లే చేసి మాట్లాడుతున్నాను, అందుకని మీకు కూడా కొంచెం మంచిగా అర్థమవుతుందని చెప్పేసి. ఓకే, సో డే 1లో ఇట్లా ఉండేటప్పుడు సో ఇట్లా మస్కులర్గా మారడానికి ఏం చేయాలి, లేదా అగైన్ స్కిన్నీగా ఇట్లా మారడానికి ఏం చేయాలో మాట్లాడదాం. ఓకే, సో మస్కులర్గా మారాలనుకుంటే మాత్రం ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఒక క్యాలరీ డెఫిసిట్ అనేది చేయాలి. సో ఒక క్యాలరీ డెఫిసిట్లో పెట్టుకోండి. మీ బాడీ వెయిట్ తగ్గట్టు ఒక 4 మంత్స్ స్టిక్ అవ్వండి. 4 మంత్స్ స్టిక్ అయితే బెటర్. సో ఫస్ట్ 3 మంత్స్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది 100% చేయాల్సిందే. వీక్లో ఒక 3 or 4 టైమ్స్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది జరగాలి. ఓకే, సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది జరిగితేనే మీ మజిల్లో మంచిగా బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎవ్రీడే ఒక 40 to 1 hour వాక్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒక మంచి మైండ్ సెట్కి స్టిక్ అయి ఉండాల్సి ఉంటుంది. సో ఈ 4 థింగ్స్ మీరు కంట్రోల్ చేసినప్పుడే సో ఒక మంచి మస్కులర్గా రెడీ అయ్యడానికి ప్లస్ అవుతుంది. ఓకే, సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోతే మస్కులర్గా రెడీ అవ్వరు అంటే మాత్రం అవ్వరు. ఓకే, సో కొంతమంది చెప్తారు ఏంటంటే సో హెవీగా లిఫ్ట్ చేయండి, ఈజీగా ఫ్యాట్ బర్న్ అవుతారని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్, హెవీగా లిఫ్ట్ చేయడానికి సో ఫ్యాట్ బర్న్ అవడానికి 1% కూడా సంబంధం లేదు. ఓకే, సో మీరు మజిల్ మంచిగా క్రియేట్ అవ్వాలి, ఒక మస్కులర్గా రెడీ అవ్వాలి. సో మీ బాడీలో ఉండే ఓన్లీ ఫ్యాటే బర్న్ అవ్వాలి, ఓన్లీ మజిల్ అనేది అలా ఉండాలి. సో అట్లాంటి అప్పుడు మాత్రమే స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది అవసరం. అంతేగాని స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది, సో హెవీగా లిఫ్ట్ చేసేస్తే ఫ్యాట్ బర్న్ అవుతుంది అనేది ఇట్స్ రాంగ్. సో అది తప్పు అంటే అదొక అంటే తెలియాలి కదా. సో ఎవరికి సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో కూడా సో జిమ్ చేయకుండా సో ఫ్యాట్ అనేది బర్న్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కార్డియో చేస్తారు కాబట్టి. ఓకే, సో కార్డియో వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ లాస్ అనేది కార్డియో వల్ల మాత్రమే జరుగుతుంది. ఓకే, సో స్ట్రెంత్ ట్రైనింగ్ దేనికంటే సో మీ క్యాలరీస్ అనేవి మంచిగా బర్న్ అవుతాయి అండ్ మీకు ఒక మంచి ఫిజిక్ అనేది తీసుకురావడానికి ప్లస్ అవుతుంది. ఓకే, సో ఈ 2 థింగ్స్కి మంచిగా ప్లస్ అవుతుంది స్ట్రెంత్ ట్రైనింగ్. ఓకే, సో ఇట్లా మస్కులర్గా మారాలనుకుంటే మాత్రం సో ఈ 4 థింగ్స్కి మీరు ఒక స్టిక్ అయి ఉండాల్సి ఉంటుంది. సో 4 మంత్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ 3 మంత్స్ వచ్చేసి కంప్లీట్ ఒక స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ 1 మంత్ వచ్చేసి సో కార్బ్స్ ఫ్యాట్స్ అనేది కంప్లీట్గా డ్రాప్ చేసి సో ఫ్యాట్స్ డ్రాప్ చేయండి పర్లేదు, కార్బ్స్ మరీ అంత ఎక్స్ట్రీమ్గా డ్రాప్ చేయాల్సినంత అవసరం లేదు. సో వర్కౌట్కి ముందు సెక్షన్ తీసుకోండి కార్బ్స్ అనేవి. సో కార్బ్స్ అనేవి మంచిగా కంట్రోల్లో పెట్టుకొని చేసుకొని ఒక 1 మంత్. ఓకే, సో 1 మంత్ అప్పుడు మీరు కార్బ్స్ని ఫ్యాట్స్ని కంప్లీట్గా ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో అప్పుడు మీకు మీ బాడీ వెయిట్ ఇంటూ 2.2:0. ఓకే, 2:0 అంటే ఒక 90 kgs ఉన్నారనుకోండి. సో 90 into 2 180 to 200 grams ప్రోటీన్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ 3 months 1:5 1:6. సో ఇట్స్ బెటర్. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే సో మజిల్కి కావాల్సింది ప్రోటీన్ కాబట్టి సో అందుకే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఇట్లా డే 1 నుంచి ఇట్లా స్కిన్నీగా మారదాం అనుకుంటే మాత్రం ఓకే, సో మీరు మంచిగా చేయాల్సింది ఫస్ట్ థింగ్ సో ఒక క్యాలరీ డెఫిసిట్కి అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడు కూడా క్యాలరీస్ని టూ మచ్ హైకి తీసుకెళ్ళడానికి ట్రై చేయకండి. సో ఎందుకంటే టూ మచ్ హైకి తీసుకెళ్తే మీరు బర్న్ చేయడానికి మీకు ఒక ఆప్షన్ ఉండదు. సో మీరు జిమ్ చేస్తే ఇట్స్ బెటర్, జిమ్ చేయకపోతే మాత్రం సో క్యాలరీస్ బర్న్ చేయడం అనేది చాలా కష్టం. సో మీకు కార్డియో అనేది ఇంకా హైకి తీసుకెళ్తూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే హై క్యాలరీస్ తింటారో సో అప్పుడు కొంచెం మీ వాక్ టైం అయినా మీ కార్డియో టైం అయినా కొంచెం ఎక్స్ట్రీమ్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా స్కిన్నీగా మారడానికి ట్రై చేయకండి. స్కిన్నీగా మారితే బాగోదు అంటే అంత మంచిగా మెన్ అనేవాడు అంత సింపుల్గా ఉండకూడదు. సో ఒక స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది కదా. సో అందుకే అంటున్నాను. స్కిన్నీగా అవ్వాలనుకుంటే మాత్రం పెద్దగా చేయాల్సిన థింగ్స్ ఏం లేవు. ఒక మంచి క్యాలరీ డెఫిసిట్ పెట్టుకోండి
ఎవ్రీడే కార్డియో జరగాల్సిందే. సో మీకు ఒక బ్యాగ్ అట వెయిట్ బ్యాగ్ పర్చేస్ చేయగలిగితే ఇంకా బెటర్. సో వెయిట్ లాస్ అనేది మంచిగా జరుగుతుంది. బట్ అది అంత మంచిది కాదని నా ఒపీనియన్. మంచిది కాదు, మంచిదని కాదు కానీ సో బాగోదు అంతే. మరీ స్కిన్నీగా రెడీ అయితే మీకు కూడా నచ్చరు. ఒకేసారి ఒక చబ్బీగా ఉండే ఒక స్కిన్నీగా వచ్చేస్తే ఎట్లా ఉంటుందంటే మీ ఫేస్లో చాలా చేంజ్ అవుతుంది అండ్ అదొక ఇంత విచిత్రంగా కనిపిస్తారు. అది మెయిన్. సో ఎప్పుడు కూడా ఇట్లా కాకుండా ఒక మస్కులర్గా రెడీ అవ్వడానికి ట్రై చేయండి. ఇట్స్ బెటర్. ఓకే, సో ఇది మీకు అర్థమైందా? అర్థమైతే ఐమ్ హ్యాపీ. ఓకే, సో స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల ఎప్పుడు ఫ్యాట్ లాస్ అనేది జరగదు. సో దాన్ని మీరు మైండ్లో పట్టుకొని సో మీ కార్డియోకి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, సో కార్డియో వల్ల ఎప్పుడైనా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఎవరు ఏం చేస్తారో అనేది నాకు తెలియదు కానీ బట్ పర్సనల్ నేను చేసేది చెప్పాను అంతే. ఓకే, సో సైన్స్ బేస్డ్గా మాట్లాడితే దేనికి సైన్స్ బేస్డ్ మాట్లాడిన కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో పర్సనల్ నేను ఏమైతే ఫేస్ చేశానో అదే మాట్లాడాను. సో నేను కూడా అదే చేశాను కాబట్టి మీకు తెలుసు. ఓకే, సో ఇంకా వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. 4 monthsలో మనం అనుకున్న ఫిజిక్ వచ్చేస్తుంది బ్రో అంటే మాత్రం రాదు. సో అట్లా అని చెప్పేసి 4 monthsలో కంప్లీట్ మన ఫ్యాట్ కూడా బర్న్ అయిపోద్ది బ్రో అంటే మాత్రం సో అవ్వదు. ఓకే, ఎందుకంటే మీరు ఒక చిన్నప్పటి నుంచి మీ బాడీతో ఉండే ఫ్యాట్ని ఒకే షార్ట్ టర్మ్లో ఫ్యాట్ బర్న్ అవుతుంది అనేది ఫ్యాట్ ఓన్లీ బర్న్ అవడం అంత మంచిది కాదు. ఓకే, సో మీ బాడీలో మజిల్ కూడా లాస్ అవుతుంది. సో ఎందుకు 4 months పెట్టమని చెప్పంటే సో ఒక 4 monthsకి మంచి క్యాలరీ డెఫిసిట్ మనిషికి సిక్ అయినప్పుడు ఒక 90 kgs ఉన్నారనుకోండి. 90 kgs ఉండేటప్పుడు ఒక 15 kgs డ్రాప్ అవుతారు ఈజీగా. సో 4 monthsలో సో పర్ మంత్కి 3 kgs వేసుకున్న ఈజీగా 15 kgs ఈజీగా డ్రాప్ అవుతారు. పర్ మంత్కి 3 kgs డ్రాప్ అంటే ఈజీగా డ్రాప్ అవుతారు నాకు తెలిసి. ఓకే, సో 15 to 20 kgs డ్రాప్ అయినప్పుడు ఏంటంటే 90లో 20 డ్రాప్ చేస్తే ఎంత 70. ఓకే, 70కి వచ్చినప్పుడు అగైన్ మీరు మళ్ళీ ఒక 85 kgs వరకు మళ్ళీ అగైన్ తీసుకెళ్ళాల్సి ఉంటుంది మీ బాడీ వెయిట్ని. ఓకే, సో 90 తర్వాత మీరు డ్రాప్ అవ్వాలి. ఓకే, సో 90 తర్వాత డ్రాప్ అయింది ఎక్కడికి వస్తుంది 70. సో ఓకే, 70 అయిన తర్వాత అగైన్ మీరు ఎంత 85కి అయిన తర్వాత మళ్ళీ అగైన్ 70కి వస్తారు. 70 లేదా 70 బెటర్, 70 కాదు 80కి వచ్చినా బెటరే. అప్పుడు మీకు ఒక మంచి మజిల్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను. సో 39, 68, 56 తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బాడీ వెయిట్ ఒక 70కి వెళ్ళింది అనుకోండి. 70. ఓకే, సో అగైన్ మళ్ళీ ఒక 70కి డ్రాప్ అయితే ఓ 65 తర్వాత మళ్ళీ అగైన్ ఒక 75, 80. సో మీకు అర్థమవుతుందా? సో నా సర్క్యులేషన్ అనేది ఎప్పుడు ఇట్లా పైకి వెళ్తూ వస్తుంది. సో ఓకే, సో నా బేస్ లైన్ కూడా 68కి వస్తే అగైన్ నా మజిల్ వచ్చేసి 56 అండ్ అగైన్ ప్రజెంట్ ఎంత వెయిట్కి వెళ్తామని తెలియదు కానీ సో మీకు బేస్ లైన్ అర్థమవుతుందా? పైన ఉన్నదంతా నా ఫ్యాట్ పర్సంటేజ్, సో కింద ఉన్నదంతా నా మజిల్. ఓకే, సో నా మజిల్ కూడా సో ఇంక్రీజ్ అయితే వెళ్తుంది. సో బేస్ లైన్ కింద బేస్ లైన్ కూడా సో అట్లా పైకి వెళ్తుంది. ఓకే, సో మజిల్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో బిల్డ్ కాదు, న్యాచురల్ బాడీ బిల్డ్ చేసేటప్పుడు. సో అట్లా చేస్తేనే సో మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. సో స్టెప్స్ మెథడ్లో. ఓకే, మీరు షార్ట్ టర్మ్లో చూస్తారు ఒక 3 months, 3 years, 4 yearsలో బాడీ వచ్చేస్తుందని చెప్పేసి రాదు. సో చెప్తున్నాను కదా, టు బీ ఆనెస్ట్ 3 years, 4 yearsలో ఏ బాడీ రాదు. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తే ఎందుకు బ్రో అన్నీ ఉన్నాయి నువ్వు చేసే ఎక్స్పీరియన్స్కి నీకున్న బాడీకి అసలు సంబంధం లేదంట. సో చెప్తున్నాను కదా, న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది 2 years ఆఫ్ టైం బ్రో. నీకు అర్థమైతే ఓకే అట్లా చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్యాట్ లాస్ థింగ్స్ని. ఇట్స్ బెటర్. ఓకే, ల్యాట్ పుల్ ఇంకా వర్కౌట్ సెక్షన్ గురించి మాట్లాడదాం. సో ల్యాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు సో మీరు ఇట్లా చేస్తారు అనేది మ్యాటర్ కాదు. ఓకే, సో ఎట్లా చేసినా సో కంప్లీట్ మీ అప్పర్ చెస్ట్ వరకు వస్తే బెటర్. సో అప్పర్ చెస్ట్ వరకు వస్తే ఇట్స్ బెటర్. బట్ హెవీ వెయిట్ ఉండేటప్పుడు మాత్రం అప్పర్ చెస్ట్ వరకు రావడం అనేది టూ టఫ్. ఓకే, ఒక మిడ్ రేంజ్ యాక్షన్ 4 head వరకైనా లేకపోతే నోస్ వరకైనా వస్తుంది. వచ్చినా పర్లేదు, హెవీ వెయిట్స్ని తీసుకొని ట్రై చేయండి. ఓకే, సో ఎందుకంటే బల్క్లో కావాల్సిన వెయిట్స్ మజిల్కి
ఓకే, వన్ మోర్. సో వెయిట్స్ అయినా ఇంక్రీజ్ చేయండి, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు పుల్ డౌన్ చేసేటప్పుడు సో గ్రిప్ అనేది సో అట్లా స్ట్రైట్గా పట్టుకోకండి. స్ట్రైట్గా పట్టుకుంటే ఏంటంటే సో మీ రేడియల్స్ అండ్ అప్పర్ బ్యాక్ అనేది కొంచెం మంచిగా వర్క్ అవుతుంది. బట్ అట్లా కాకుండా సో కొంచెం సో గ్రిప్ అనేది ఇట్లా ఉండదని ఇట్లా పట్టుకుంటే ఓకే, సో లోవర్ లైట్స్ అండ్ మీ మిడ్ సెక్షన్ కూడా మంచిగా వర్క్ అవుతుంది. ఓకే, బట్ ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది బ్యాక్కి. ఓకే, సో నార్మల్ పైన చేయకండి. ఓకే, వన్ మోర్. సో మీ బ్యాక్ అనేది కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వాలి బ్యాక్కి. సో ఇట్లా లాగేటప్పుడు సో అగైన్ అట్లా లాగితేనే సో మీ లోవర్ లెగ్స్ అనేది సో కంప్లీట్గా హిట్ అవుతుంది. ఓకే, వన్ మోర్. అండ్ నెక్స్ట్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్కి ఆప్షనల్ సింగిల్ ఆర్మ్ పుల్ డౌన్. సో పుల్ డౌన్ చేసేటప్పుడు మీరు కంప్లీట్ ల్యాట్స్తో చేస్తే ఏంటంటే సో సో పుల్ డౌన్ అనేది ల్యాట్స్ పుల్ డౌన్ అనేది సో ఇట్లా చేసుకుంటే సో కంప్లీట్ మీ లోవర్ ల్యాట్స్ అనేవి మంచిగా హిట్ అవుతాయి. ఓకే, సో దానికి సింగిల్ ఆర్మ్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ చేస్తాం. బట్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్కి ఈ రోజుకి సో కంప్లీట్ కొంచెం చేంజ్ అయింది. ఓకే, సో స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్కి సింగిల్ ఆర్మ్ పుల్ డౌన్కి డిఫరెన్స్ ఏముండదు. సో మీరు ఇట్లా కంప్లీట్ ఇట్లా చేస్తుందంటే మీరు అప్పర్ ల్యాట్స్ అనేవి మంచిగా వర్క్ అవుతాయి. ఓకే, సో అప్పర్ ల్యాట్స్కి మంచిగా వర్క్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇట్లా స్ట్రైట్గా చేస్తారో ఓకే, సో స్ట్రైట్గా చేసినప్పుడు మీ లోవర్ ల్యాట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, సో ఎట్లా ఏ మజిల్ని టార్గెట్ చేస్తాం అనుకుంటే అట్లా చేయడానికి ట్రై చేయండి, ఇట్స్ బెటర్. ఓకే, సో ట్రైసప్ అనేది వర్క్ అవ్వకూడదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కింద పుల్ చేసినప్పుడు మీరు ట్రైసప్ మీద ఇన్వాల్వ్మెంట్ మీద హైక్ తీసుకెళ్తే సో ల్యాట్స్ అనేవి టచ్ కావు. సో పుల్ డౌన్ చేసి ల్యాట్స్ వర్క్ అవ్వాలి. సో మరి ఎందుకు కాకపోయినా కొంచెం ఓకే, వన్ మోర్. సో ఈరోజు కొంచెం కార్బ్స్ తక్కువ ఉండడం వల్ల అంత ప్రాపర్ వర్కౌట్ అయితే చేయలేకపోతాం. ఓకే, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు వర్కౌట్ చేసే ముందు 30 minutes బిఫోర్ కార్బ్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి, ఇట్స్ బెటర్. ఓకే, సో ఎనర్జీ లేకపోయినా సో స్కిప్ చేయకూడదు, అది మెయిన్ థింగ్. వన్ మోర్.
అండ్ మీ ల్యాడ్స్గా సారీ, సో మీరు రేడర్స్కి మంచిగా వెయిట్ చేద్దాం అనుకుంటే మాత్రం సో ఫేస్ పుల్స్ కంటే ఇది మంచిగా ప్రిఫర్ చేయండి. సో బెటర్. ఓకే, ఎందుకంటే మీ నెక్ అనేది కొంచెం ఇంజూర్ అవ్వదు, ప్లస్ మీరు కూడా వెయిట్తో ఫ్రంట్కి బ్యాక్కి త్రో అవ్వకుండా ఉంటుంది, అది ప్లస్ పాయింట్. ఓకే, సో రైడర్స్కి హెవీ వెయిట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఓకే, ఓకే. సో మీరు ఫుల్ చేసేటప్పుడు మీ ఫోర్ హ్యాండ్ లేదా నోస్కి మధ్య మాత్రం ఉండాలి. ఓకే, సో మరీ కంప్లీట్ కిందికి వెళ్తే మాత్రం సో ల్యాడ్స్కి పోతుంది. ఓకే, ఓకే. అండ్ ఫైనల్లీ డే 64 or 65. ఓకే, సో వర్కౌట్ అయితే చేశాం కానీ అంత సో నార్మల్ అయితే చేశాను, అంత ఎక్స్ట్రీమ్ అయితే చేయలేదు. ఓకే, సో కార్బ్స్ లోడ్ అనేది అంత హై లేదు, అందుకోసమని అంత హెవీగా లిఫ్ట్ చేయలేపాం. సో ఫస్ట్ అందుకే చెప్తున్నాను, సో మీరు ఎప్పుడైనా వర్కౌట్ సెక్షన్కి ఒక 30 minutes ఆర్ 40 minutes బిఫోర్ కార్బ్స్ లోడ్ అనేది టూ హై ఉంటే సో వర్కౌట్ అనేది అంత ఎనర్జీగా చేస్తారు. సో మీరు వచ్చే వర్కౌట్ ముందు ఒక 10 minutes 5 minutes ముందు ఏదో తినేసి మోటివేషన్కి వస్తే మాత్రం సో లాంగ్ టర్మ్లో ఒక 40 minutes ప్లస్ సో మీరు వర్కౌట్ అనేది చేయలేరు, అది మెయిన్. సో కార్బ్ లోడ్ అనేది టూ హై ఉండేలా చూసుకో. అండ్ ఇది మాట్లాడేది ఏం లేదు, ఛార్జింగ్ కూడా లేదు. అండ్ ఫస్ట్లో చెప్పాను, సో ఫ్యాట్ లాస్. ఓకే, సో ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటే సో కార్డియో పైన మంచిగా ఫోకస్ చేయండి. అండ్ మీరు ఒక మస్కులర్గా మారదాం అనుకుంటే మాత్రం స్ట్రెంత్ ట్రైనింగ్ పైన మంచిగా ఫోకస్ చేయండి. సో మీరు ఏది తీసుకుంటారో అనేది మీ ఇష్టం. ఓకే, మస్కులర్గా రెడీ అవ్వాలనుకుంటే మాత్రం స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది 100% చేయాల్సి ఉంటుంది. సో నాకు మస్కులర్ బాడీ అవసరం కూడా జస్ట్ నార్మల్గా ఉంటే సరిపోతుంది అనుకుంటే సో కార్డియో టైం అనేది మీరు కొంచెం కార్డియో పైన మంచిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దేనిపైన మీరు బేస్ అవుతారని మీ ఇష్టం. ఓకే, అండ్ బాడీ కండిషన్.
ఓకే, దట్స్ ఫర్ టుడే. సో ఛార్జింగ్ లేదు, అందుకే పోజింగ్ ఫర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సీ యు టుమారో.